జై శ్రీమన్నారాయణ. విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలలో అత్యంత సంపూర్ణమైనది ప్రేమ, ధర్మం, జ్ఞానాలకు ప్రతీక అయిన శ్రీకృష్ణ అవతారం. ఈ వీడియోలో శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం, బాలలీలలు, రాక్షస సంహారం మరియు కురుక్షేత్రంలో అర్జునికి ఉపదేశించిన భగవద్గీత యొక్క అంతరార్థాన్ని తెలుసుకుందాం. ద్వాపర యుగంలో రాక్షసుల అరాచకాలు హద్దులు దాటాయి. అధర్మాన్ని అణిచివేసి ధర్మాన్ని పునఃస్థాపించడానికి శ్రీ మహావిష్ణువును ఎత్తిన 9వ దివ్య అవతారమే శ్రీకృష్ణ అవతారం. 16 కళలతో శోభిల్లే ఈ సంపూర్ణ అవతారం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి కారుమబ్బుల మధ్య నల్లటి మేఘాల ఛాయలో దివ్యమైన వెలుగులు నింపుకుంటూ చెరసాలలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆ భగవంతుడు అడుగు పెట్టగానే సంకెళ్ళు తెగిపోయాయి. కారాగార ద్వారాలు తెరుచుకున్నాయి. వసుదేవుడు ఆ పసికందును ముట్టలో ఉంచుకొని పొంగి పొర్లుతున్న యమునా నదిని దాటి గోకులంలో నందుని ఇంట చేర్చాడు. గోకులంలో శ్రీకృష్ణుని బాలలీలలు అమృతంలా ఉండేవి. వెన్న దొంగలించడం వెనుక భక్తుల మనసులను దోచుకోవడమని అంతరార్థం ఉంది. కంసుడు పంపిన పూతన, తృణావర్తుడు వంటి రాక్షసులను అంతమొందించాడు. ఇంద్రుడు గర్వాన్ని అణిచివేసేందుకు గోవర్ధనగిరిని తన చిటికెన వేలిపై ఎత్తి గోపాలులను కాపాడాడు. చివరకు మధురకు వెళ్ళి దుర్మార్గుడైన కంసుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడు బంధుమోహంలో పడి బాణాలు వేయడానికి వెనకాడినప్పుడు కృష్ణుడు జగద్గురువుగా మారి భగవద్గీతను ఉపదేశించాడు. మానవాళికి అంతమ జీవన సత్యాన్ని అందించాడు. శ్రీకృష్ణ అవతారం మనకు నేర్పేది ఒక్కటే, పరిస్థితి ఏదైనా ధర్మం వైపు నిలబడాలి. మన శ్రీమాత క్రియేషన్స్ ప్రేక్షకులకు శ్రీకృష్ణ తత్వం నచ్చిందని ఆశిస్తున్నాం. తదుపరి 10వ అవతారంలో మళ్ళీ కలుద్దాం. 10వ అవతార విశేషాలను తెలుసుకునేందుకు మన శ్రీమాత క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.